విశాఖ దుర్గ్ మధ్య కొత్తగా ప్రారంభమైన వందే భారత్ ట్రైన్కు ప్రయాణికులు కరువయ్యారు. నిత్యం సగానికి పైగా సీట్ల ఖాళీతో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో వందే భారత్కు అంత డిమాండ్ లేకపోవడం, ఛార్జీలు భారీ స్థాయిలో ఉండటంతో ట్రైన్ దాదాపుగా ఖాళీగానే ఉంటుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్ మధ్య అందుబాటులోకి వచ్చిన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెద్దగా ఆదరణ లభించేలా లేదు. ఈ రైలులో మొత్తం 4 విభాగాలు ఉండగా అందులో 1286 సీట్లు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం ఇక్కడి నుంచి వెళ్లిన రైలులో 3 అంతుల రైలు ఖాళీగానే ఉంది. ఇవాళ విశాఖ నుంచి దుర్గుకు వెళ్లే రైలు రిజర్వేషన్ వివరాలను చూస్తే 1286 సీట్లకు గాను 995 సీట్లు ఖాళీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ వారం అంతా రిజర్వేషన్ తీరు అదే విధంగా ఉంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఛార్జీలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖ విజయనగరం మధ్య దూరం 60 కిలోమీటర్లు. ఈ దూరానికి వందే భారత్ లో చైర్ కార్ ఛార్జీ 435 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో 820 గా ఉంది. సాధారణంగా డీలక్స్ బస్సులు దాదాపుగా 100 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. అంటే వందే భారత్ లో 4 రెట్లు అధికమన్నమాట. దీంతో సామాన్యులు ఈ రైలు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. రైల్వే అధికారులు మాత్రం దూర ప్రాంత ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగకరంగా ఉంటుందని, సమయం ఆదా కావడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం లభ్యమవుతోందని అంటున్నారు. వాస్తవానికి ఈ మార్గంలో వందే భారత్ కు అంత డిమాండ్ లేకపోయినా రాయ్పూర్, విశాఖ మధ్య వ్యాపార సంబంధాల కోసం ఒడిశా పెద్దలు ఈ రైలును వేయించుకున్నారు. కానీ ప్రజల నుంచి ఈ రైలుకు అంతగా ఆదరణ లభించడం లేదు. మరి 4వ వంతు ప్రయాణికులతో ఈ సర్వీస్ ను ఎన్నాళ్లు నడుపుతారన్నది వేచి చూడాలి.